ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్. ఇండియా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసింది. సెప్టెంబర్ 2, 2025 రోజు ఢిల్లీలో సెమీకాన్ ఇండియా 2025 ఈవెంట్ జరిగింది. ఈ సెమీకాన్ ఇండియా అనేది ఇండియన్ మేడ్ సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్ కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2021 లో స్టార్ట్ చేశారు. అయితే అక్కడ యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు విక్రమ్ 3201 అనే ఒక స్పెషల్ చిప్ ని అన్వీల్ చేశారు. ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్. ఈ చిప్ ని ఇస్రోస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC లో డిజైన్ చేశారు అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎట్ సెమీకండక్టర్ లాబొరేటరీ SCL చండీగఢ్. వై ఈస్ దిస్ స్పెషల్? అసలు ఒక చిప్ అనేది ఏ డివైస్ కి అయినా ఒక బ్రెయిన్ లాంటిది. మనం మొబైల్, స్మార్ట్ వాచ్, టీవీస్, ల్యాప్టాప్స్ ఏ డివైస్ లో చూసినా ఒక చిప్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ విక్రమ్ 32 అనే చిప్ స్పెషల్లీ రాకెట్స్, శాటిలైట్స్ అండ్ స్పేస్ మిషన్స్ కోసం డిజైన్ చేశారు. సో నౌ ఈ చిప్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఫస్ట్ ఇది 32-బిట్ మైక్రో ప్రాసెసర్. బిట్ అంటే కంప్యూటర్ హ్యాండిల్ చేయగలిగే డేటా సైజ్. ఈ బిట్ సైజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు 8-బిట్ ప్రాసెసర్ ని 2-వే రోడ్ లాగా ఇమేజిన్ చేసుకోండి. దాంట్లో 2 వేస్ మాత్రమే ఉంటాయి. సో వెహికల్స్ అన్ని దాంట్లోనే వెళ్ళాలి కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటుంది. అదే 16-బిట్ ప్రాసెసర్ తీసుకుంటే అది 4-వే హైవే లాంటిది. ఇప్పుడు ఆ రోడ్ లో ఎక్కువ వెహికల్స్ ఫ్రీగా వెళ్ళొచ్చు, దట్ టు అట్ వెరీ లో ట్రాఫిక్. అదే 32-బిట్ ప్రాసెసర్ తీసుకుంటే అది ఒక 8-వే ఎక్స్ప్రెస్ వే లాంటిది. అప్పుడు మనకి ఇంకా ఎక్కువ వేస్ ఉంటాయి కాబట్టి మొత్తానికి ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు. అంటే 32-బిట్ ప్రాసెసర్ తో ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయొచ్చు అన్నమాట. సెకండ్, సపోర్ట్స్ ఫ్లోటింగ్ పాయింట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు నార్మల్ నెంబర్స్ తో క్యాలిక్యులేషన్ చేయడం ఈజీ, లైక్ 20+30, 100+895 ఇంకా ఇట్లాంటివి. బట్ రాకెట్స్ లో డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 0.000023 into 12345.6789 ఇలాంటివి టు క్యాలిక్యులేట్ రాకెట్ వెలాసిటీ అండ్ శాటిలైట్ పొజిషన్. సో ఈ చిప్ ఇలాంటి కాంప్లెక్స్ డెసిమల్ క్యాలిక్యులేషన్స్ కూడా యాక్యురేట్ గా చేస్తుంది. థర్డ్, కస్టమ్ ISA ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. ISA అంటే ప్రాసెసర్ అర్థం చేసుకునే కమాండ్స్. నార్మల్ ప్రాసెసర్స్ లో ఇంటెల్ ఆర్ ARM వాళ్ళ కమాండ్స్ ఉంటే విక్రమ్ 3201 చిప్ లో ఇస్రో వల్ల ఓన్ బిల్ట్ ఇన్ కమాండ్స్ ఉంటాయి టు అడ్జస్ట్ శాటిలైట్ ఆర్బిట్ అండ్ క్యాలిక్యులేట్ రాకెట్ థ్రస్ట్. ఫోర్త్, ఇన్ హౌస్ టూల్స్. ఇప్పుడు ప్రాసెసర్ అంటే హార్డ్వేర్. సో ఇప్పుడు ఆ హార్డ్వేర్ ని యూజ్ చేయడానికి సాఫ్ట్వేర్ కావాలి కదా. అందుకోసం ఇస్రో సైంటిస్ట్స్ ఓన్ గా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ కంపైలర్, అసెంబ్లర్, సిమ్యులేటర్ అండ్ IDE ని యూజ్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఇంటెల్ ఆర్ ARM. ఫిఫ్త్, బిల్ట్ ఫర్ స్పేస్ కండిషన్స్. స్పేస్ అంటే అంత ఈజీ ప్లేస్ కాదు. సో అక్కడ ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నా, అంటే ఆల్మోస్ట్ -55°C కోల్డ్ నుండి +125°C హీట్ వరకు తట్టుకునేలా ఈ చిప్ ని డిజైన్ చేశారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే విక్రమ్ 3201 ఆల్సో నౌన్ as విక్రమ్ 32 ఈజ్ నాట్ జస్ట్ అ చిప్, ఇట్స్ అ ప్రౌడ్ సింబల్ ఆఫ్ ఇండియాస్ ఇన్నోవేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్. సో ఇలాంటి రెగ్యులర్ AI అండ్ టెక్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే డూ సబ్స్క్రైబ్. ఇండియా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ లో చైనా అండ్ USA కి కాంపిటీషన్ ఇస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్ యువర్ నాలెడ్జ్. బై బై.